ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని కొచ్చి కేంద్రంగా సాగుతున్న ఓ భారీ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా సెక్స్ రాకెట్ ముఠాను అక్కడి పోలీసులు అయితే ఛేదించారు. మోడలింగ్ రంగం ముసుగులో విదేశాల్లో గ్లామరస్ ఛాన్సులు అలాగే బ్యూటీ పార్లర్లో జాబులు ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించి కేరళకు చెందిన అమాయక యువతులను ఒక ముఠా అయితే నమ్మించేది. అయితే వీళ్ళ మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువతులను అక్కడ నిర్బంధించి బలవంతంగా వ్యభిచార నరకంలోకి నెడుతున్నారు. విదేశాలకు తీసుకెళ్లిన అనంతరం బాధితులకు అక్కడి ఆహారంలో మత్తుమందిచ్చి స్పృహ లేని సమయంలో వాళ్ళపై లైంగిక దాడులు చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవారు. అయితే ఆ తర్వాత పాస్పోర్ట్లను వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ వీడియోల ఆధారంగా వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగ తీసుకునే వాళ్ళని విచారణలో బయటపడింది. ఇదంతా కూడా విచారణలో బయటపడింది. అయితే ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ దారుణాల నుంచి తప్పించుకున్న ఇద్దరు బాధిత యువతులు కొచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఈ ఉదంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కొచ్చి పోలీస్ కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే బరిలోకి దింపారు. అయితే ఈ నేపథ్యంలోనే దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్న ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి స్టోయ్ సి సింధు అనే మహిళను లుకౌట్ నోటీసుల ఆధారంగా అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈమెతో పాటు ఈ ముఠాకు ఇంకొక ముగ్గురు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. ఆ నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. బాధితులను పరిచయం చేసిన లోకల్ బ్రోకర్లు, ఏజెంట్లకు నిందితులు ఒక్కో అమ్మాయికి 50 నుంచి 1,00,000 వరకు భారీగా కమిషన్లు ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఈ ముఠాలోని మరో 2 కీలక నిందితులను అయితే పట్టుకొచ్చేందుకు పోలీసులు ముమ్మరంగా అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ మూలాలను పూర్తిగా బయటికి తీసేందుకు అవసరమైతే ఇంటర్పోల్ సాయం కూడా తీసుకోవాలని అక్కడ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా అయితే కేరళలో ఉన్న అమాయక యువతులను టార్గెట్ చేసుకొని ఒక ముఠా అయితే దీనికి మనకి కెప్టెన్ సింధు అని తెలుస్తోంది. సింధు అనే మహిళ ఇంకొక ముగ్గురి సహాయం తీసుకొని ఒక బృందంగా ఏర్పడి మరి వీరే ఉన్నారా, వీరి వెనక ఇంకా ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉందా, ఇంటర్నేషనల్ సర్కిల్ ఎలాగో ఉంటుంది, సో వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ దారుణానికి ఒడిగడుతున్నారు అని చెప్పేసి పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. సో మనం ఇందులో ఒకటి క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి ఉదంతాలు మనకి ప్రీవియస్ హిస్టరీలో కూడా చాలా చూసాం మనం. కానీ అవే మళ్ళీ తరచుగా మనకి రిపీట్ అవుతున్నాయనంటే ఎక్కడ అసలు ప్రాబ్లం వస్తుంది అనేది మనమైతే ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు పేద మహిళలు ఉంటారో, ముఖ్యంగా నేను జాబ్ చేయాలి, నేను బాగా సెట్ అవ్వాలి, నేను మా తల్లిదండ్రులకు ఏదైనా చెయ్యాలి, లేకపోతే తల్లిదండ్రుల కష్టం చూస్తూ ఉన్న అమ్మాయిలు వాళ్ళకి ఏదైనా భారీ ఎత్తున ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని చాలా కలలు అంటూ ఉంటారు. వాళ్ళకి అదే డ్రీమ్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి అమ్మాయిలను టార్గెట్గా చేసుకొని ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, అసలు అమ్మాయిలు ఏం చేయాలి, ఇలాంటి వాటిలో చిక్కుకోకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? మెయిన్గా పేద అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా తెలియదు ఇలాంటి ఇంటర్నేషనల్కి సంబంధించిన ఏవైనా విషయాలు ఏవేవైతే ఉంటాయో, అసలు అక్కడ ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది, ఈ పని చేయనిస్తారా, ఈ పని చేయనియరా, అక్కడ ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఇవేమి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండని అమ్మాయిలను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అక్కడ ఫ్యాషన్ ఫీల్డ్ అంటే గ్లామర్కి సంబంధించిన ఫీల్డ్ అని, అలాగే ఒక బ్యూటీషియన్ వర్క్కి సంబంధించిన ఫీల్డ్ అని ఇలాంటి జాబ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. సో అది నిజమా కాదా, నిజంగానే అలాంటి ఉద్యోగాలు అక్కడ ఉంటాయా అనే బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేని అమ్మాయిలను వాళ్ళు టార్గెట్గా చూస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు ఒక సినారియో తీసుకుందాం మనము. ఇందులో ఇంకొకటి అర్థమవుతుంది ఏంటి అని అంటే, అక్కడ బ్రోకర్లకి ఒక్కో అమ్మాయిని అప్పచెప్పినందుకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ముట్ట చెబుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే మనకి కీడు చేసే వాళ్ళు ఉన్నారు అనేది యువతులు గ్రహించాలి. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిని పంపించేస్తే నాకు ఇంత లాభం వస్తుంది కదా అని చెప్పేసి నీ అమాయకత్వాన్ని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా
నీ అమాయకత్వమే అక్కడ టార్గెట్ అవుతుంది. సో చాలా పేద అమ్మాయిలకి ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, ఎవరికైతే డబ్బు సంపాదించాలి అనే కసి ఉంటుందో, ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియాలో చూసుకుంటే గనక అంత మొత్తంలో మనము రోజువారీ కష్టపడినా కూడా ఒక మహా అయితే 30,000-40,000, 50,000 లోపల వస్తాయేమో. కానీ అలాంటి అమ్మాయిలకి ఎక్కువ ఆశ చూపించి, నీకు అక్కడ పని చేస్తే ₹1,00,000 వస్తాయి, 2,00,000 వస్తాయి అని ఆశ చూపిస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనలాంటి వాళ్ళైనా సరే అవునా అని ఆలోచిస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, వీళ్ళని నమ్మచ్చా ఇది ఏమీ ఆలోచించట్లేదు. ఈ 2,00,000, ₹1,00,000 వస్తాయనే కాన్సెప్ట్ మాత్రమే ఆ అమ్మాయిల మైండ్‌లో ఉంటుంది. సో అలాంటి కేసులో ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బ్రోకర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రోజువారీ మన రొటీన్ షెడ్యూల్‌లోని మన చుట్టుపక్కలే ఉన్న వాళ్ళే బ్రోకర్‌లు అవుతున్నారు. వాళ్ళకి వేరే పని పాట లేక ఎలా ఈజీ మనీ సంపాదించాలో అని ఒక దాంట్లో ఒక కోణంలో ఆలోచిస్తూనే ఇలాంటి కార్యకలాపాలకి వాళ్ళు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు. అందుకే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చాలా అబ్జర్వ్ చేయాలి. మనం ఏదైనా దుబాయ్‌కి వెళ్తున్నాము, లేకపోతే మస్కట్‌కో, దుబాయ్‌కో, కువైట్‌కో ఎటో మనకి తెలియని ప్లేస్‌కి మనం సంపాదన కోసం వెళ్తున్నాము. ముఖ్యంగా అమ్మాయిలు వెళ్తున్నారు అన్నప్పుడు 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సరే నేను ఒకరిని నమ్మి వెళ్తానేమో. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒకరిని నమ్మి నా ఫ్రెండ్ అని చెప్పి నాకు నమ్మకం ఉంది అన్నీ చేసి వెళ్తానేమో. కానీ ఆ ఫ్రెండ్‌కి పైన వాళ్ళు ఇంకెవరు ఉంటారో పంపించే వాళ్ళు, వాళ్ళ గురించి తెలియకపోవచ్చు కంప్లీట్‌గా. వాళ్ళు ఫేకా, జెన్యూనా అనే విషయం కూడా మీ ఫ్రెండ్‌కి తెలియకపోతే అక్కడ చిక్కుల్లో పడేది మీ ఫ్రెండ్ నీకు జెన్యూన్‌గానే సాయం చేయాలనుకుంటాడేమో. కానీ అక్కడ చిక్కుల్లో పడేది ఎవరు? ఒక అమ్మాయి లైఫ్. ఇక్కడ చూడండి ఎంత పకడ్బందీగా ట్రాప్ చేస్తారో దీంట్లో. అసలు అక్కడికి తీసుకెళ్ళిన అమ్మాయిలని వాళ్ళకి ఇచ్చిన ఫుడ్‌లో ఏదైతే ఫుడ్ ఇస్తారో, షెల్టర్ ఇస్తారో ఆ ఫుడ్‌లోనే మత్తుమందు కలిపేసి పకడ్బందీ చూడండి అసలు. కలిపేసి వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత ఒక లైంగిక వీడియోలు అన్నీ కూడా తీసి, ఒక లైంగిక చర్యకు పాల్పడి వీడియోలు తీసి వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత ఆ వీడియోలు వాళ్ళకే చూపించి మళ్ళీ ఈలోపు వాళ్ళ పాస్‌పోర్ట్‌లు ఏవైతే ఉంటాయో అవి కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. సో వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత వాళ్ళ వీడియోలు వాళ్ళకే చూపించి మీరు మాకు సహకరించకపోతే మేము వీటిని బయటికి వదులుతాం, ఇంకా మీ జీవితం అయిపోయినట్టే అని చెప్పేసి ఒక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఎంత దారుణం చూడండి అసలు. ఎంత దారుణం ఇది. వాళ్ళని ఎక్కడికి వెళ్ళనీయకుండా లాక్ చేస్తున్నారు. ఏ అమ్మాయి అయినా సరే కొన్ని అలాంటి చూడకూడని దృశ్యాలను చూసినప్పుడు ఏం చేయగలుగుతుంది చెప్పండి? వాళ్ళ మైండ్ ఎలా రన్ అవుతుంది? నా లైఫ్ ఏమైపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎంత ఏడ్చుంటారు. ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ కూడా ఉండదు కదా వెళ్ళడానికి. పాస్‌పోర్ట్ లేదు, తప్పించుకోవడానికి వెళ్ళిపోవడానికి పాస్‌పోర్ట్ లేదు. ఇంకేం చేస్తారు వాళ్ళు చెప్పిన మాట వినకుండా? అక్కడ వాళ్ళ చేతిలో వీడియోలు ఉన్నాయి. అవి బయటికెళ్తే మా తల్లిదండ్రుల కంట పడతాయేమో అనే ఒక భయం, ఒక వణుకు. అలాంటి సిచ్యువేషన్‌లో ఒక ఆడపిల్ల కూడా ఏం చేయగలుగుతుంది? వాళ్ళకి లొంగిపోవడం తప్పితే. అలా ఎంతో మంది అమ్మాయిలను పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశారు. కానీ ఒక వీర నారి లాంటి 2 అమ్మాయిలు ఎలా తప్పించుకున్నారు కానీ కొచ్చి పోలీస్ స్టేషన్‌కి వచ్చి మరి ఫిర్యాదు చేశారు. నిజంగా ఇక్కడ ఈ 2 యువతులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది చాలా పెద్ద ముఠాగా మనకి తెలుస్తోంది. దీంట్లో మేబీ ఎవరి సపోర్ట్ ఉండుంటుందో, దీని వెనుక ఇంకెవరున్నారో, పెద్ద వాళ్ళ చేతులు ఏవున్నాయో, దీంట్లో మనీ ట్రాన్స్ఫర్ కూడా చాలా జరిగింది అనేది కూడా మనకి తెలుస్తోంది. సో ఇంత పెద్ద ఎత్తున ఇంత పక్కడబందీగా జరుగుతూ ఉంది. అది కూడా వేరే దేశానికి తీసుకెళ్తున్నారు ఎవ్వరికి అనుమానం రాకుండా అనంటే చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ ఉండుంటుంది, ఎంత పెద్ద నెట్వర్క్ ఉండుంటుంది వెనక. వాళ్ళందరినీ అదంతా తప్పించుకొని 2 బాధితులు వెనక్కి వచ్చి మరి ఫిర్యాదు చేశారు అనంటే నిజంగా వాళ్ళ సాహసానికి మనం సల్యూట్ చేయాల్సిందే. సో మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలు ఈ మొత్తం ఘటన చూశాక మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఎప్పుడైనా సరే సంపాదించాలి, తల్లిదండ్రులకు పెట్టాలి, లేకపోతే ఫినాన్షియల్ నీడ్స్ అనేవి అందరికీ ఉంటాయి, తప్పు కాదు. మనం కష్టపడడానికే వెళ్తాం, కానీ మనం కష్టపడడానికి ఎంచుకున్న రూట్ ఎలాంటిది, మనం ఎవరిని నమ్మి వెళ్తున్నాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నీ కూడా ఖచ్చితంగా మనం 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు తక్కువ డబ్బులకి తీసుకెళ్తామన్నా కూడా తీసుకెళ్తారు.
అప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది కదా అని టెంప్ట్ అయి కూడా మనం వెళ్తూ ఉంటాం. సో అలాంటివే తప్పు. అసలు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళు జెన్యూనా కాదా ఏంటి? వీళ్ళు ఇంతకుముందు ఎవరిని పంపారు? ఏదైనా రిఫరెన్స్ ఉందా? వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వెళ్ళిన అక్కడ ఉండి ఎవరినైతే పంపించారో వాళ్ళతోని రిఫరెన్స్ ఉన్న వాళ్ళతోని మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం రీచెక్ ఒక్కటికి 10 సార్లు రీచెక్ చేసుకున్న తర్వాతే ఇలా మనం కష్టపడడానికైనా వేరే తెలియని ప్లేస్‌కి వెళ్తున్నప్పుడైనా అలా చెక్ చేసుకొని మరి వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ ఘటన అయితే ఆ ఇద్దరు తప్పించుకున్న బాధితులైతే మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్న మెసేజ్ అదే. ఒకటికి 10 సార్లు మనం ఖచ్చితంగా రీచెక్ చేసుకోవాలి. సో ఎట్టకేలకైతే ఈ కేసు అయితే బట్టబొయ్యలైంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే సింధు అనే మెయిన్ టార్గెట్ మెయిన్ ఈ ముఠాకు హెడ్ ఎవరైతే ఉన్నారో సింధు అనే అమ్మాయిని అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో అయితే పోలీసులు ఆల్రెడీ ఇప్పటికి పట్టుకోవడం జరిగింది. సో ఈ ముఠాకి సంబంధించిన ఇంకొక 3 నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళ ద్వారా అసలు ఈ మొత్తం ప్లాన్ వెనక ఎవరున్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, అసలు ఈ మనీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి పెద్ద పెద్ద మొత్తంలో మనీ కూడా అటు ఇటు బదిలీ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో మొత్తంగా ఎవరు ఏంటి అనేది కంప్లీట్ గా దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏం జరుగుతోంది, ఒకవేళ అవసరం అయితే అక్కడ కూడా మనకి దుబాయ్లో కూడా అక్కడ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని కూడా ఈ కేసునైతే ఎట్టకేలకు ఖచ్చితంగా ఛేదించాల్సిందే. మిగతా అమ్మాయిలు ఇద్దరు మాత్రమే బయటికి వచ్చి మనకి సేవ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గర ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు, అసలు ఎంతమంది వాళ్ళ కస్టడీలో ఉన్నారు, ఎంతమంది ఈ వ్యభిచారానికి నిజంగా బలయ్యారు అనేది అయితే పోలీసులు ఇప్పటికీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో ఎంతమంది అయితే అంతమంది ఆ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొనైనా సరే వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మాది అంటూ కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు.